మందు తెంపబోతుండగా ఇదిగో ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం యేసయ్యా. ఈ స్థలమంతా నీ రక్త ప్రోక్షణతో తడపబడును గాక, తడపబడును గాక. నీ రక్తంతో ఇదిగో ఈ స్థలమంతా మేము సీల్ చేస్తున్నాం ప్రభు యేసయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీ రక్తంతో ఈ స్థలమంతా తడపబడును గాక. పరిశుద్ధాత్మ నీవు బలముగా సంచరించినట్టుగా ఈ స్థలమంతా యేసయ్యా నీ రక్త ప్రోక్షణ జరుగును గాక ప్రభు యేసయ్యా. నీకే స్తోత్రములు ప్రభు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంచి పోలిన పాదములు కలిగిన వాడా, సూర్యకాంతి మహిమను ధరించుకున్నవాడా, రెండంచుల వాడి కలిగిన ఖడ్గములు కలిగిన వాడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడా నీకు స్తోత్రములు, నీకు ఘన స్వాగతము పలుకుచున్నాము దేవా. పరిశుద్ధాత్ముడా నీవు నిరాటంకముగా ఇదిగో ఈ ఆల్టర్లో నుండి ప్రతి ఒక్కరికి పైకి ప్రభు పరిశుద్ధాత్ముడా నీవు బలముగా దిగి వచ్చును గాక. ఈ స్థలమంతా ప్రతి డ్రై స్పిరిట్స్ ని యేసు నామములో బంధిస్తున్నాము యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. నీ యొక్క ఆత్మ మా మధ్యలో బలముగా కదులును గాక, కదులును గాక, కదులును గాక. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Jesus. నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. నీ శక్తి కాయము తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచివాడా, మహోన్నతుడా మహోన్నతుడా, ఆరాధన ఆరాధన ఆరాధన
స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము నీ మేలులను మరువగనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదము ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము నీ మేలులను
హల్లెలూయా హోసన్నా 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 ఔనిసయా నీకే స్తోత్రం నీకే వందనాలయ్యా నువ్వు పరిశుద్ధుడవు నువ్వు మహోన్నతుడవు నీకు స్తోత్రమయ్యా ప్రభువా నమస్తే అధిపతి నిన్ను ఆరాధించెదనయ్యా మరణమును గెలిచినవాడా నిన్ను ఆరాధించెదనయ్యా జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా
దేవుడు అయ్యా ప్రభు, యాకోబు దేవుడు అయ్యా ప్రభు, ఈసాకు దేవుడు ప్రభు, మాకు చాలా దేవుడు వేసే ప్రభు. ఈ సాయంకాలం నేను ఆరాధిస్తున్న ప్రభు, నీ ఆకాశాన్ని ఇదిగో మనందరినీ ప్రభు నీ ఆత్మకు మరింపచేయగలిగిన ప్రభు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. Thank you, Holy Spirit. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. విశ్వాసముతో
కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకుని అందరూ వర్షపాతం చేతులపై ఎత్తి చేతులపై ఎత్తి ధరించిన పరిశుద్ధులు నా కంట కనపడగాని నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగాని
మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి స్తుతి నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా విజయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. అందరూ కూడా మొరపెడదాం. ఇదిగో ఆయన వాక్యం సెలవిస్తుంది, మీరు మొరపెడిన ఉత్తరం చేద్దామని చెప్పి అందరం కూడా ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా స్తుతించి స్తోత్రం అందరం కూడా చేతులు దేవుడు కుదురుతున్న సమయంలో ప్రతి ఒక్కరు ఒకరు ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయవచ్చా? ఇదిగో ఈ సమయం దేవుడు మనకి ఇచ్చినాడని చెప్పి ఆయన కృపని బట్టి ఈ సమయం ఎందరో చూడలేకుండా ఉన్నారు. మనం ఇదిగో ఆయన కృప ద్వారా చేర్చుకొని ఆయన సన్నిధిలో పెట్టుకున్నాడు. ఈరోజు అనేకులు యాక్సిడెంట్స్ లో మరణించున్నారు, అనేకులు ఇదిగో హాస్పిటల్ బెడ్స్ అనేకులు ఇదిగో ఏ స్థితిగతి లేకుండా ఉన్నారు. దేవుడు ఆయన కృప ఆయన బాహుల్యం మన మీద చూపించి ఆయన సన్నిధిలో చేర్చి ఆయన సన్నిధిలో మనం నిలబెట్టున్నాడు. ఇదిగో అలాగే ఎక్కడ దొరికిన సంతోషాన్ని సన్నిధి దొరుకుతుంది కదా. అందరం కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ దేవా నా ఆనందమా, నీ వడిలో నా సుఖము. నీ దేవా ఆనందమా, నీ వడిలో నా సుఖము. నీ దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఇక్కడ ఆయన సన్నిధి బలంగా కదిలిన నమ్మొచ్చును మా ప్రభా. మా వాయిద్యాలతో ప్రభా, మా వాయిస్తో ప్రభా తండ్రి, మా ఆరాధనతో తండ్రి ప్రభా, కేవలం నీకు మాత్రం మహిమ చెల్లిందా ప్రభా, నీకు మాత్రం ఘనత చెల్లిందా ప్రభా. వాక్యం ప్రకటిస్తుండగా ప్రభా తండ్రి, ఈ బిడ్డతో మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే అందరం గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. Praise God, praise God, praise God. What a worship. What a wonderful worship. Thank these young men who come directly from the office. All of them, all 5 of them. They come directly. Let's give them a clap. అదే ఇక్కడ ఒక నాయక బృందము ఎంతో ఆనందంగా
సంతోషంతో మన దేవుని దర్శనానికి వెళ్ళినందుకు వారి కృతజ్ఞతలు తెలుస్తున్నారు. అతి ముఖ్యమైన విషయం ఏమంటే వారు డైరెక్ట్ ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడి నుంచి ఇక్కడికి సీదా వచ్చారు, ఎక్కడి ఇంటికి పోలేదు. కాబట్టి వారి శ్రద్ధకు వారి పనికి దేవుడితో మీరు వారిని ఆశీర్వదించారు. And we thank Mr. Solomon. He's come first time to our church. Mr. Solomon, will you stand? He was praying the అదేవిధంగా మరి మీరు చూసినట్టయితే సాల్మన్ గారు మొదటిసారి వచ్చారు ఈ చర్చికి. మరి ఆయన తన సాధనాన్ని తీసుకొచ్చి మనకెంతో ఆనందపరిచినట్టుగా మేము ఆయనకు కృతజ్ఞతలు. And I don't know if you realize it. Hallelujah. Hallelujah. Saharo akura bahashu asuka kanta. Real here assurance. My beloved children. నా ప్రియమైన బిడ్డలారా, The angels have filled this place. మరి ఈ పూర్తి ఈ రూమ్ అంతా పూర్తిగా దేవదూతలతో నింపబడి ఉన్నది. And they were dancing and వారందరూ కూడా ఎంతో ఇక్కడ నృత్యాలు ఆనందంతో వారు నృత్యం my చేస్తున్నారు. beloved, I don't know, but you are in the holy of holies as you are worshiping. మనమందరూ కూడా మన దేవుని విధంగా ఆరాధన చేస్తున్నప్పుడు అతి పరిశుద్ధమైన పవిత్రమైన స్థలాన్ని వెళ్ళి ఉన్నాము. And Father God was smiling away. అదే విధంగా దేవుడు మన తండ్రి దేవుడు మనం చూసి ఎంతో ఆనందిస్తూ మరి నవ్వుతూ మన చిరునవ్వుతో మనకు ఆనందిస్తున్నాడు. Each of you who is here in this meeting is going to be blessed mightily. ఇక్కడ ఉన్న ప్రతి వారిని కూడా మరి ప్రభు ఎంతో బలంగా అందరినీ ఆశీర్వదించుగాక. Blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. మరి నిత్య జీవం కొరకు మరి వారు ఎంతమంది ఆకలి దప్పులతో ఇక్కడికి వచ్చినారు వారందరూ కూడా పూర్తిగా నింపబడతారు. Beloved, if you are hungry and thirsty for the Holy Spirit anointing, today's the day. Today's the day. మరి ఎవరైనా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని పొందాలని ఎంతో దప్పిక ఆకలిగా ఇక్కడ వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడి ఉన్నారు. మరి అందరి పైన కూడా దేవుని ఆశీర్వాదం కుమ్మరించున్నాడు. The Holy Spirit anointing is coming gently. ప్రతి వారి పైన కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము మరి ఎంతో మెల్లగా జంటిల్ గా వారి పైన వస్తుంది. Coming upon you gently like a dove. మరి ఏ విధంగా ఒక పావురము ఏ విధంగా వస్తుందో అదే విధంగా సున్నితంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పైన వస్తున్నాడు. Those who are desirous of being filled with the Holy Spirit, just lift your hand, hallelujah, and let Him, hallelujah, descend, hallelujah, upon you, hallelujah. Kanchosintia, Shohasia, Roantia, Shahazua, Shia, Shoa, Zato, Sato, just lift your hand, and receive the Holy Spirit anointing. Jahantua, Kanchosinti, Okashuhasiro. ఇక్కడ ఎంతమంది ఆతృతగా పరిశుద్ధాత్మ దేవుడి కొరకు వారు కోరుచున్నారు వారందరి పైన కూడా ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వారు నిమ్మపడుతున్నారు, ఆశీర్వాదం పడుతున్నారు. He will teach you all things, beloved. మరి అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జీవితంలో ఏమిటికన్నా ప్రతి దాన్ని కూడా మనకు నేర్పనున్నాడు. And bring to your remembrance whatsoever Jesus said. మరి యేసు ప్రభు ఏ విధంగా పరిశుద్ధాత్మ గురించి మరి మాట్లాడిన ఆ విషయం మరి వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. My grace be upon you. నా కృప నా కరుణ మీ పైన My ఉన్నది, blessings be upon you. నా ఆశీర్వాదం అందరికీ మీ పైన ఉన్నది. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Amen. Amen. Praise God. Praise God. So we have a new member amongst us, Mrs. Prema. Please, మరి మిసెస్ ప్రేమ సిస్టర్ గారు ఇక్కడ కొత్తగా వచ్చిన వారు please give her a clap. వారిని వారిని ఇక్కడ ఆది. And with her Three daughters. children, would you stand up and introduce yourself and say what you are doing? మరి వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారందరినీ కూడా మేము ఇప్పుడు వారు తమను తాను ఇంట్రడ్యూస్ చేసుకోమని వారు వినవిస్తున్నాం. Evening. I'm Sharon. I am working as a trainer in ADP. This is my first time to visit
This is your first one. Praise God. You're అందరూ welcome, చప్పట్లు Sharon. You're welcome. షాలిని Sharon. Sharon. షాలిని Sharon. ఓకే సారీ Yes. My name is Selena. I am working at Axe Insurance as a sales representative. Oh, praise God. Welcome, Serena. Welcome. Hi, my name is Pratika Sumita. I am just graduated. Wonderful. Praise God. Just graduated. Wonderful, wonderful. Praise God. And Mr. Solomon is the contractor here who's building all the buildings in YMCA. మరి Yes. మరి సోమన్ గారు ఇక్కడ పూర్తిగా బిల్డింగ్స్ అంతా కాంట్రాక్ట్ తీసుకున్నవారు అది కాంట్రాక్టర్గా ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు Yes, our hearts have been opened. Hallelujah. My beloved children, I'm knocking at the door of each heart. నా ప్రేమ బిడ్డలారా నేను ప్రతి వారి హృదయ ద్వారా నేను తగ్గిస్తున్నాను Open the door of your heart and కాబట్టి let me in. మనమందరం కూడా మన హృదయ ద్వారాలను తెరిచి వెచ్చి ఉన్నాం And I'll work great wonders amongst you. ఎందుకంటే నేను ఎంతో అద్భుత కార్యాలు మన మధ్యలో ఆయన నేను చేయనున్నానని ప్రభు మనకు My ఆదేశించున్నాడు grace and mercy be upon you. నా కృప నా కారణం మీపై ఉండదు కాక In Jesus' name. యేసు ప్రభు నామమున Amen. ఆమేన్ So we're going to look into Matthew chapter 15 today. మరి ఇప్పుడు దేవుని వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాసిన విధానం గురించి మనం చదువుదాము So in those days, Jesus was telling the people that look at these Pharisees and scribes when their parents are in need and their old age, they're not helping them. మరి ఆ సమయంలో యేసు ప్రభు ఏమన్నాడంటే పరిశోధనలు మరి వారి శాస్త్రాలను చూసి ఏమన్నాడంటే ప్రజలు ఏమి చెప్పినట్టే చూడు ఈ పరిశోధనలు శాస్త్రాలను చూడండి వారు తమ తల్లిదండ్రులు వారితో వృద్ధాపంలో ఉన్నా కూడా వారి గురించి ఏం కూడా వారికి ఏమి సేవ చేయడం లేదన్నాడు They're telling their old parents the money we could have helped you buy, that we have given us tithes in the church. మరి వారు ఏమంటున్నారంటే నా తల్లిదండ్రులకి ఇవ్వవలసినది నేను దేవునికి మరి సమర్పించి ఉన్నాను కాబట్టి కొట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళు నాకేం పనిలేదన్నాడు They don't honor their parents, whereas the promise is given in the 10 Commandments. Honor your father and your mother so that your days may be long in this land that the Lord has given you. మరి వారు చేస్తున్నది పది ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నది నువ్వు చూసినట్టయితే ఆ ఆజ్ఞలో ఒక వాక్యాన్ని మరి చెప్పిన మరి దేవుడు వాళ్ళ మన తండ్రి అయిన దేవుడే మరి వారికి ఆదేశించింది ఏమిటి తల్లిదండ్రులు మీరు అందరూ కూడా గౌరవించండి దాని ద్వారా మీ ఆయుష్ ఎంతో పెరుగుతుంది అని అన్నాడు కాబట్టి వారు దానికి విరుద్ధంగా చేస్తున్నారు What we could have helped you buy is given away to the church. మరి తను ఇవ్వవలసింది చర్చకి చేశాడు By doing this, they are dishonoring God. మరి ఈ విధంగా చేసి మరి ఆజ్ఞలు తృణీకరించినారు కాబట్టి వారు దేవుని ఏమి కూడా గౌరవించి మరి ఆదరించడం లేదు There was a time when uncle was in the army and our pays were very less. మరి Our salary was very less in the మరి army. కొంతకాలం ముందు మాకు ఈ శాలరీ చాలా తక్కువ వచ్చేది And 1/3 of it went every month to his mother, who was a widow. కానీ మా అమ్మగారు ఆమె విధవ కాబట్టి నా శాలరీలో 1/3 ఆమెకి ఎప్పుడు ప్రతి నెల పంపించేవాడు And there were no churches where we were, in the North India, in the border area. We lived in mud huts with thatched roof, and we were very happy there. కానీ మాకేమో బాధ లేదు మరి మేమంతా అప్పుడు బార్డర్ ఏరియాస్లో ఉన్నాము అక్కడ ఏమి విధమైన బిల్డింగ్స్ ఉండవు ఏదో మట్టి ఇది గుడిసెల్లో దాంట్లో జీవించేవాళ్ళం కానీ మేమంతా ఆనందంగా జీవించాం And when we came to the town, we would get into bus. The fare up till the church was 4 annas per day. మరి ఇక్కడ మేము వచ్చినప్పుడు మొదలు పెట్టినప్పుడు ఇక్కడ చర్చ్కి వచ్చేదానికి 4 అణాలు ఒకవేళ మీరు బస్సులో వస్తే ప్రయాణం I చేస్తారు had to calculate with the amount of money in our hand, you see, it was limited. So 4 annas going, 4 annas coming for 4 of us was quite a lot. మరి నాకు వచ్చేదానికి 4 పావులా పోయేదానికి పావులా 2 కలిసి ₹1 పడేది
కాబట్టి నేను ఎప్పుడు నా డబ్బు తీసుకుని లెక్క చేసుకుంటూ ఉంటుంది. And my children, I gave them 4 annas to put in the Sunday school. మరి నా పిల్లలకు 4 అనాలు మాత్రమే ఇచ్చేదాన్ని చందాలు చేశాను. So they say, Mama, the plate, open plate counts. Everybody puts 1 rupee note. We are putting 4 annas each, Mama. మరి అటువంటి సమయంలో మా వీళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఇదేంటిది, అందరు కూడా పెద్ద పెద్ద నోట్లు వేస్తున్నారు కానుకగా, నువ్వేమి చిల్లర ఇస్తున్నావే My father had early on taught me, never be ashamed. If you don't have money, never be ashamed of it. కానీ మా దగ్గర ఎప్పుడు డబ్బు లేదని మేము ఎప్పుడు బాధపడలేదు. We couldn't give tithes, I'm telling you the truth. But he honored his mother. And the blessings have come upon our generations, upon my children and their children. Uncountable blessings have come because of his faithfulness to his widowed mother. మరి నేను నా అమ్మగారిని ఏ విధంగా వారి వృద్ధాప్యంలో నేను పోషించినాడు, నా శారీని అక్కడ పంపించే వారందరికీ దాని ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతో ఆస్వాదించినాడు. కాబట్టి మా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు వచ్చినాయి. మా కొడుకులు పదవులకు వెళ్ళి ఉన్నారు. So people who don't have that old parents are hypocrites. మరి ఆ విధంగా తల్లిదండ్రులు ప్రేమించే వారిని వారు కూడా ఒక వేషధారులు మాత్రమే. Therefore, in Matthew chapter 15, verse 8 and 9, Isaiah is saying, మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 18, 13 వచనం ఈ విధంగా he says, these people who, these hypocrites, they honor me with their lips, but in their hearts it is far away from me. మరి అక్కడ మీకు యెషయా గ్రంథం నుంచి తీసుకున్న మాటకి ఆ వాక్యంతో ఏం చెప్తారు, యెషయా చెప్తున్నా అంటే మీరందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటారు, కానీ వారి ఉద్యోగం ఏ విధంగా ప్రేమ లేదు నా పైన. He said their worship is of no use. మరి వాళ్ళు ఏం చేస్తున్నా కూడా ఏం ప్రయోజనం లేదు. They are teaching the teaching of human beings, not of God. మరి వారు ఏం చెప్తున్నారంటే వారికి ఎవరు వారు ఏమి ప్రజలకి ఏం చెప్తున్నారంటే అది తమ తెలివి ద్వారా వినియోగించి మాట్లాడుతున్నారు, కానీ గ్రంథము లేఖనం ప్రకారంగా మరి వారు బోధించడం లేదు. So what we are going to study today, the topic is the heart of man. మరి ఈ సాయంకాల సమయంలో మనమందరూ కూడా మన విధాలు ఏ విధంగా ఉండాలి అనే విషయం పైన మనం ధ్యానించడం. So Matthew chapter 15 verse 10 and 11 says, మత్తయి సువార్త 15వ అధ్యాయము 10-11 వచనములో దేవునిగా మనకు చెప్తున్నాడు. people were talking in those days, if you eat this food now, you will not be holy. If you eat that, it's not good. So they were talking about eating and saying, if even in India, they say if you eat non-veg, you are unholy people. The vegetarians feel we are unholy, and even when they rent out houses, they say only vegetarians. మరి మీరు చూసినట్టయితే ఇప్పుడు కూడా మన దేశంలో మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది తింటే మంచిది, అది తింటే మంచిది కాదు, నాన్ వెజిటేరియన్ అంటే ఒక పరిపాలనలో అని మనం ఇప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. And even among vegetarian people, if they say if you eat onion and garlic and these spices, then it will spoil your health, not good, it doesn't lead you to God. అదే విధంగా శాకాహారులు ఏమంటారంటే మరి ఉల్లిపాయ కానీ మరి ఉల్లిళ్ళు కానీ వీటి తింటే అది మంచిది కాదు, అది తినకూడదు అంటారు. And in the Jain people, you must have seen Jain monks, they wear masks on their faces so that they won't chew the bacteria or anything. They don't want to kill the animals. మరి మీరు చూసినట్టే జైన్ మతం పాలించే వారు ఏంటంటే మరి ఏ జీవికి కూడా బాధ కలగకూడదు. దాని ఏంటంటే వాళ్ళు నోరు ముక్కును కూడా మరి మాస్క్ ధరించి వెళ్తారు, ఎందుకంటే దాని నుంచి బ్యాక్టీరియా వెళ్ళి చనిపోకూడదు. So the Pharisees followed food laws. మరి పరిచయం దాని ద్వారా మీరు చూసినట్టయితే వాళ్ళు ఆహారం ఏ విధంగా తినాలి అనే విధానాన్ని గురించి బోధించినారు. God had said in the food laws that you cannot eat animals which don't have a foot that is cloven and it doesn't chew the cud. If an animal doesn't have cloven foot, like a camel,
like a hare, if they don't have cloven foot and they don't chew the cud. That means you must have seen cows sitting. Huh? They do that. Goats also do that. Huh? So if they don't chew the cud, or if they don't have cloven feet, you can't eat them. If you eat, wow, you're unclean and will be cut off from the nation of Israel. మరి పాత నిబంధనల గ్రంథంలో చూసినట్టయితే అక్కడ దేవుడు వచ్చి ఈ విధమైన మృగాలు తినవచ్చు, ఈ విధమైన మృగాలు మీరు తినకూడదు అని ఒక ఆజ్ఞాపించినాడు అనమాట. ముఖ్యంగా ఏమంటే గడ్డిని తినేవి, మరి రూస్లో మరి చీరిక లేని వాటిని తినకూడదు అని ఇక్కడ మరి దేవుని వాక్యం తెలిపాడు. So therefore Jesus is saying in verse 10 and 11, he says, hear and understand. It is not what enters the mouth that defiles a man. That means what you eat doesn't make you unholy, but what comes out of your mouth that makes you defiled or unholy. మరి మీరు చూసినట్లయితే 10వ వచనంలో 15వ అధ్యాయం 10వ వచనంలో మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏమి తింటారో దాని ద్వారా మీరు మీరు అపరిశుద్ధులు కాదు, దాని ద్వారా మీకు అపరిశుద్ధం కాదు, కానీ మన నుంచి బయటికి వెళ్ళే మాట దాని ద్వారానే మరి అపరిశుద్ధం వెళ్తుందన్నారు. So you can eat without getting defiled. So what happens during Lent season? Many people tell, we don't touch mutton, chicken, any non-veg. We don't eat at all. You see, it will be hurting God if we eat. That is what they think. But this is the doctrine or the teaching of human beings. It is not the teaching of the Bible, because Jesus says, what you eat doesn't make you unholy, but what comes out of your mouth, that makes you unholy. మీరు చూసినట్టయితే యేసు ప్రభు చెప్తున్నది ఏమంటే, మరి ఈ కాలంలో చూసినట్టయితే లెంట్ సీజన్లో అది తినకూడదు, మాంసం తినకూడదు, మాంసాహారం తినకూడదు అంటారు. కానీ యేసు ప్రభు చెప్పింది ఏమంటే, మనం తినే దాంట్లో అపరిశుద్ధులు కాదు, మనం మాట్లాడే దాంట్లో మన మాటల ద్వారా అపరిశుద్ధత వస్తుంది, కానీ తినే దాంట్ వల్ల ఏమన్నా ఎవరు కూడా అపరిశుద్ధులు కాదు. And today no food laws applies to us, because in Acts chapter 10 and verses 10 to 16 we find, మరి ఈ కాలంలో చూసినట్టయితే ఏది బోధించాలి, ఏది బోధించకూడదు అనే విషయం పైన ఏమైనా రాలేదు. మీరు చూసినట్టయితే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 10వ వచనంలో ఈ విషయం రాసి ఉన్నది. we find that Peter was in the home of Simon the tanner, and they were cooking lunch, and he was feeling very hungry. So he thought, let me go to the rooftop, and I won't smell food over there. So let me just pray to God till such time as lunch is మరి ready. ఆ అధ్యాయంలో ఒక ఘటన పీటర్ ద్వారా జరిగింది. అక్కడ దేవుని వాక్యంలో రాసినది అదేమంటే, సైమన్ పీటర్ వచ్చి ఒక ట్యానర్, Simon Peter was on the roof praying to God. Simon Peter, what is the tanner's name? Simon the tanner, he was in the tanner's house and he was on the roof praying. Simon Peter was praying. పీటర్ వచ్చి సైమన్ అనే ఒక మరి మన చెప్పులు ఇవి చేసే వృత్తి ఉన్నవాడి గృహంలో ఉండేవాడు. మరి అది మధ్యాహ్న కాలం అయినప్పుడు ఆయనకు అక్కడైంది కాబట్టి పైన మిద్ది పైన వెళ్ళాడు, దేవునితో ప్రార్థిస్తాడు. And when he was praying, he went into a trance. అటువంటి సమయంలో అక్కడికి ఒక విధమైన ట్రాన్స్ అంటే ఆయనకు ఒక కలగా వచ్చింది. He saw a big sheet got from four corners. From heaven that sheet was coming down. And it had all kinds of animals and birds and creatures and everything. And he looked at it and a voice said, Peter, get up, kill and eat. ఆ విధంగా ఆయన కళలో ఉన్నప్పుడు ఒక దర్శనం ఆయన కనపడినది. పలకం నుండి ఒక పెద్ద చెత్త, దానిపైన అన్ని విధాలైన పక్షులు, మృగాలు అన్ని
పూర్తి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవులు కూడా ఉన్నాయి. దాన్ని పరలోకం నుండి కిందికి వస్తున్నట్టు చూసినాడు. And Peter said, "No, Lord, from my babyhood I have not eaten anything unclean. What the law mentions, only I eat. All these unclean things I don't eat." అటువంటి సమయంలో ఆయనకు చాలా ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడన్నమాట, దీనిలో నీకు కావాల్సిన చంపిన వాటిని తిను అన్నాడు. అప్పుడు పీటర్ ఏమన్నాడంటే, ప్రభా, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా అపరిశుద్ధమైనది ఏమి తెలియదు, కానీ ఇప్పుడు కూడా నేను తిన్నాను. So the voice said, "What God has cleansed, no man can call it unclean." అప్పుడు పరలోకం నుండి ఆయనకు ఒక మరి మెసేజ్ వచ్చింది. దేవుడు చేసినది, పరిశుద్ధం చేసినది ఎవడు మానవుడు కూడా దాన్ని అపరిశుద్ధం చేయలేడు అన్నాడు. Eat. So 3 times like that God spoke to him. Like that, eat any animal, anything that you want to eat. So in Assam, they eat cats and dogs also. మరి మీరు చూసినట్టయితే ఇది 3 సార్లు ఆయనకు సందేశం వచ్చిన దేవుని దగ్గర నుంచి, దీంట్లో అపరిశుద్ధమైనది ఏమీ లేదు, నీ ఇష్టమైనది వచ్చి నువ్వు దాన్ని చంపి తినమన్నాడు, కానీ తినలేదు. దానివల్ల మనం చూసేది ఏమంటే దేవుడు ఏ జంతువుని కానీ దేని కూడా నిషేధించలేదు తినకూడదని. ఇది మనం చేసుకున్న రూల్సే కాదు. మీరు చూసినట్టుగా అస్సాంలో కూడా కుక్కల్ని గాట్లు కూడా అన్ని తింటా ఉంటారు. So when we go to Mizoram, he was working in Mizoram. There are no animals, no cats and dogs anywhere. There are no birds also, because every bird they shoot. Not shoot with a bow and arrow, they catch it and eat it. You don't find stray cats and dogs in Mizoram or Nagaland or any of those areas. మీరు నార్త్ ఈస్ట్లో వెళ్ళినట్టయితే నేను అక్కడ పనిచేసిన బార్డర్ రోడ్స్లో అక్కడ ఏ విధమైన పక్షి కానీ కుక్కలు కానీ ఏమి కనపడదు. ఎందుకంటే వారు వాటిని చంపి తినేసి ఉంటారు కాబట్టి అక్కడ ఏది కనపడదు. So food cannot make you unholy. మనం చూసినట్టయితే నార్త్ ఈస్ట్లో కూడా వారందరూ క్రైస్తవులే. మిజోరాంలో కానీ నాగాలాండ్లో ఉన్న వారందరూ క్రైస్తవులే. 95% వాళ్ళు క్రైస్తవులే. వారు ఈ ఏ మృగానైనా తింటారు, వారికి ఏమిటి నిషేధమే లేదు. So if you feel those people are not good, I think that smells coming from down is all wrong, because the word of God says in 1 Timothy chapter 4 verses 1 to 4, it says like this. 1 తిమోతి 1:4 చెప్తున్నాడు. It says in the last days people will go away from the right teaching and they will pay attention to evil spirits and doctrines of demons. మరి ఆఖరి దినములో దీని ప్రవచనం ఏమిటంటే ఆఖరి దినములో మరి దేవుని వాక్యమును సరిగ్గా తెలపరు కాబట్టి వారు తమ తెలివిని వినియోగించి దాని విధంగా బోధనలు దొరుకుతుంటాయి అని మనకి ఇక్కడ హెచ్చరిక మరి దేవుడు తెలుపుతున్నాడు. And such wrong teaching will burn the minds of people. ఈ విధంగా మరి అబద్ధ మరి బోధన ద్వారా ప్రజలను దేవుని మార్గం నుంచి వారికి విడదీస్తున్నారు. All this hypocrisy and wrong teaching, they say it's not good to get married, it's not good to eat certain foods, don't touch it, don't eat it, and they're teaching like that. మరి మీరు చూసినట్టయితే ఈ కాలంలో ఈ విధంగా చెడ్డ బోధలు చెప్తున్నారంటే మరి పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు, అది చేయకూడదని తమ రూల్స్ ప్రకారంగా వారు ప్రజలకు బోధలు చెప్తున్నారు. అది సరైనది కాదు. Because everything created by God is good. మరి దేవుని ద్వారా సృష్టించినది ప్రతి కూడా మంచిదే. And you can eat everything if you take it with gratitude and thankfulness. మరి ఏది తీసుకున్నా కూడా ఏది తిన్నా కూడా దేవునికి మరి మనం వందనాలు చెల్లిస్తూ మనం తిన్న ఎట్లా అది మంచిదే అవుతుంది. And everything is made holy when you pray over it and ask God's blessings on it. మరి మీరందరూ కూడా మనమందరం కూడా అటువంటి సమయంలో ప్రార్థన చేసి దాన్ని మనం భుజించగలం. Also in Colossians in chapter 2 verses 20 to 23 says, కొలొస్సీయులు 2:20-23 మీదుగా రాస్తున్నది. see, when we accept Jesus in our hearts, we are dead to the teachings of men and the philosophies of men, because Jesus is teaching something entirely radical than what the people are believing.
మరి యేసు ప్రభు చెప్పిన విధానము చెప్పిన విషయాలన్నీ కూడా పూర్తిగా అప్పుడు ఆ ఆచారాలకు పూర్తిగా విరోధంగా ఉన్నది. People are కాబట్టి మన యేసు ప్రభు మన హృదయంలో ఉన్న ఎట్లా మనకు కూడా ఆ విచక్షణ వస్తుంది. ఏది మంచిది ఏది చెడ్డది అనే విచక్షణ మనలో వస్తుంది. People are teaching, don't touch that, it will make you unholy. Don't eat that, it will make unholy. That is not what Christ teaches. మరి యేసు ప్రభు ఎప్పుడు కూడా చెప్పలేదు, ఇది టచ్ చేస్తే నువ్వు అపరిశుద్ధిగా అవుతాడు, నువ్వు అది తింటే నువ్వు అపరిశుద్ధిగా అవుతాడు అని యేసు ప్రభు ఎక్కడ వెళ్ళవు ఎప్పుడు చెప్పలేదు. Such teachings appear quite wise according to the ways of the world, like don't touch onion, don't touch garlic, don't eat non-veg. All this seems according to the world, they are accepting it, but God doesn't accept that. In Christ, and by just being rough on your body, or some people, they wear black dress and no chappals and let their hair and beard grow. They think we are becoming holy if we don't wear chappals and if we wear black dress. I mean, we are holy, and they put the kumkum and they think how holy we are. That is not the way to be holy. మరి మీరు చూస్తుంటే ప్రపంచంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ప్రసిద్ధంగా ఉండాలంటే ఏమిటి అని అది మానవుల ద్వారా చేసిన ఆచారాలు అన్నమాట. Such people, అటువంటి ఆచారాలు ఇక్కడ గ్రంథంలో ఇక్కడ రాసినట్టు యేసు ప్రభు కూడా తన బోధలో మనకు తెలిపించలేదు. such people, when we talk to them deeply, are your thoughts clean? Do you get angry? Are you jealous? Of course, these are natural, normal things. We should be like that. But Christ teaches us to walk by the Spirit so that we do not carry out the desires of the flesh. మరి మన శారీరక కావలసిన కోరికల కొరకు మనం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుని మనం నడిపింపబడి ఆయన ద్వారా మనం నడిపించినట్లా ఇటువంటి అది శారీరకమైన కోరికల కొరకు మనం ఎప్పుడు కూడా దాని కొరకు మనం యోచించము, దాని కొరకు మనం ఆశించము కూడా. So it is our inner self that can be cleansed only by the blood of Jesus and by indwelling of the Holy మరి Spirit. మన హృదయం ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మరి యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా పూర్తిగా మలినంతో పూర్తి క్లీన్ చేసిన తర్వాతే మనలో పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించగలము. The blood of Jesus and the Holy Spirit automatically changes us, and slowly but surely we are heading towards getting the mind of Christ, because Paul says, had this mind in you which was also in Christ Jesus. So only with the Holy Spirit in us can we ever get towards mind of Christ. మరి మన హృదయాలు మన మైండ్ పూర్తిగా యేసు ప్రభు స్వరూపంలో అంటే యేసు ప్రభులో ఉన్న విధానంగా మనం మనలో కూడా ఉండాలనుకుంటాం. కానీ అవి జరిగేది ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడే మనం అన్ని మన జీవితాల్లో జరుగుతుంది. So we are studying what Jesus is teaching us about the heart of man, because he says what comes out of your heart that makes you impure. మరి మన హృదయంలో వచ్చినది బయటికి వచ్చినదే దాని ద్వారా మలినం జరుగుతుంది, కానీ పాపం జరుగుతుంది. కానీ మనం తిన్న దాని ద్వారా ఎప్పుడు పాపం చేయలేమన్నా. Therefore, in Matthew chapter 15, verse 17 to 20, we find మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 17 to 20. 17 నుంచి 20 వచనంలో ఇందులో యేసు ప్రభు చెప్తున్నాడు. Jesus says, don't you understand that everything that goes into your mouth goes into your stomach and is passed out of your body? మరి మీకు తెలియదు, యేసు ప్రభు మనకు చెప్పినది ఏమంటే, మీకు తెలియదా, మీకు తినది ఎప్పుడు కూడా మనం తిన్న తర్వాత కడుపు నుంచి మరి బయటికి వెళ్తుంది. But things that come out of your mouth, they are coming out of your heart, and that is showing the condition of your heart. మరి మన నోటి ద్వారా మాటల ద్వారా మాట్లాడేదంట మన హృదయం ద్వారా ప్రభావించే విధం ద్వారా జరుగుతుంది. So from the heart, Jesus is saying, come out evil thoughts. మరి మన హృదయం నుంచి ఎప్పుడు కూడా ఈవిల్ థాట్స్ అంటే దుర్మార్గమైన
మాటలు యోచనలు మరి వస్తూ ఉంటాయి. From the hearts come out murder. You know what is murder? Not just killing a person, but in the letters of John, John says that if you hate a person, it's like murdering the person. మరి చూసినట్లయితే మనం హత్య చేయడం అంటే ఫిజికల్గా ఏమన్నా హత్య చేయవలసిన అవసరం లేదు. కానీ మనం ఒకరిని ద్వేషించినట్లా, ఒక వ్యక్తిని ద్వేషించినట్లా మనం ఆ వ్యక్తిని మరి హత్య చేసినట్టు. From the heart come out adultery. Adultery is doing wrong thing with some man or woman, although you are married to someone else. But Jesus said, even if you look at a woman and lust for her, you have committed adultery. మరి వ్యభిచారం అంటే ఫిజికల్గా మరి శారీరకంగా వ్యభిచారం చేయవలసిన అవసరం లేదు. కానీ మీరు ఒక స్త్రీని చూసి, పురుషుని చూసి మీరు ఒకవేళ ఆమె అట్రాక్ట్ అయినట్లా అది కూడా వ్యభిచారమే అని ఇక్కడ యేసు ప్రభు మాకు చెప్తున్నాడు. So from the heart comes out thefts, you know. Thefts is not just going and stealing somebody's thing, but Jesus says if you look at someone and desire what they have and you're not satisfied with what you have, it is same thing like stealing. మరి దొంగలించడం అంటే మనం తీసుకున్న దొంగలించుకుంటే కాదు. ఒకవేళ ఒక వస్తువుని చూసి, ఒక వ్యక్తి దగ్గర ఒక వస్తువుని చూస్తారు, చూసిన తర్వాత అదే దీంట్లో నాకుంటే బాగుంది కదా అంటూ అన్ని దొంగిలించిన దాంతో సమానం. So these are the things that defile a man, but eating different foods cannot make you unholy. దాని ద్వారా అపరిశుద్ధం చేయడం ఏమి మనకి తెలుసుకున్నాం. కానీ మనం తినేది, శారీరకంగా తినేది, దాని ద్వారా ఏ అపరిశుద్ధత మనకు రాదు. So then what is the condition of man's heart? దాని ద్వారా మన హృదయం ఏ విధంగా ఉండాలి? When we don't have the Holy Spirit, it is an impure heart. మరి ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేని అన్న మన హృదయంలో అందరూ కూడా మరి మలినమైన వారు. Jeremiah chapter 17 and verse 9 says, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా it చెప్తుంది. says the heart is deceitful and desperately sick. మరి ఒకరి హృదయం ఎంత మలినమైనది, ఎంత మరి పనికిమాలినది అని అక్కడ వాస్తున్నారు. He says nobody can understand the heart. మరి ఎవరు కూడా హృదయం ఏ విధంగా ప్రవర్తిస్తుందని ఎవరికి తెలియదు. But God searches the minds and the hearts of everybody. కానీ దేవుడు ప్రతి హృదయాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. And He will reward each person according to their deeds. మరి ప్రతి వారికి కూడా వారికి కావలసిన అవసరాల ప్రకారంగా దేవుడు వారికి ప్రసాదిస్తాడు. And further, Matthew chapter 12 and verse 34 to 37 says, మరి అదే విధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 12:34 to 37. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-36 వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు He దేవుడు. says, out of the heart overflow. That means what is filled in your heart and what overflows out of your heart, it comes out through your mouth. మరి ఇక్కడ ఏమిటంటే ముఖ్యమైన విషయం, మన హృదయము ఏదితో నింపబడేదో అది పొంది మన హృదయం నుంచి మన మాటల ద్వారా బయటకు వస్తుంది. And you will think words are not important, but in that same passage, Jesus is saying, on the day of judgment, you will have to give a reply to God for every careless word that you have spoken. మరి ఏ విధమైన పనికి మనం మాట్లాడిన ఎట్లా ఇప్పుడేం కాకపోయినా తీర్పు దినమందు మనం దానికి జవాబు తీయవలసిన అవసరం ఉన్నది. In fact, when we are angry, you say, stupid person, you idiot. If you say such words, you are liable to judgment. That's what Jesus said in Matthew chapter 5. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువుని హెచ్చరించున్నాడు. ఒకవేళ మీరు దుష్టుడా పనికిమాలినవాడా అని మనం వారిని మాట్లాడితే మరి ఆ దానికి జవాబు ఇచ్చవలసిన సమయం వస్తుంది తీర్పులో. So, when your heart is not right and you want to pray to God, God is not hearing you. మరి ఆ విధంగా మన హృదయంలో మల్యం ఉన్నప్పుడు, మన హృదయాలు సరిగా లేనప్పుడు, పవిత్రంగా లేనప్పుడు
మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆ ప్రార్థన వినడం. Isaiah chapter 29 and verse 13 says, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము దేవుడు ఇస్తున్నాడు. so we find it happening in churches also. ఈ విషయాలు మన ఉన్న సంఘాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. We find that people talk about God, they carry Bibles, they sing hymns, they say all good things with their mouth, but God is not in their heart. మరి మీరు చూసినట్లయితే ఈ కాలంలో కూడా ఎంతమంది బైబిల్ తీసుకొని రెగ్యులర్గా చర్చ్ వెళ్తుంటారు, పాటలు పాడుకుంటారు, సంగీతంతో దేవుని ఆరాధిస్తూ ఉంటారు. కానీ వారి హృదయంలో దేవుడు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనే విషయం మనకు He తెలుసు. says these people honor me with their lips, but in their hearts they are very far away from me. మరి వారి పెదవుల ద్వారా నాన్న ప్రశంసిస్తూ ఉంటారు, ఆరాధిస్తుంటారు. కానీ వారి మరి హృదయాల్లో నేను లేడు, యేసు ప్రభు లేడు అన్నాడు. Like before I came into Jesus, and we are from a Christian family, and before I got the Holy Spirit, I'd go to the Methodist church. Okay, I'm not saying anything bad about that church. When they're singing hymns, I'm looking and singing, my mind is elsewhere. మరి నా ఎక్స్పీరియన్స్ ఏమంటే నేను మెథడిస్ట్ చర్చ్ వెళ్ళేదాన్ని కొంతముందు. అటువంటి సమయంలో నేను అక్కడ పాటలు పాడుతుంటే, హిమ్స్ పాడుతుంటే నా హృదయంలో ఏమి పరివర్తన రాలేదు. And they say when they want to honor me, they say repetition prayers. మరి వారు అనేది ఏమంటే మీరు పదే పదే అదే మాట్లాడుతుంటే దాని ద్వారా మీకు ముక్తి దొరుకుతుంది. Like I studied in a convent school, exactly at 12 o'clock the bell would ring, and we all stand up in the class and say, Hail Mary, Mother of God, pray for us sinners, and blessed be your Son Jesus. We'll all say that prayer. I never knew what it meant, even the pronunciation I did, but I stood up and said that prayer, nothing in my heart or my mind being affected. మరి నేను చదివేటప్పుడు కూడా నేను కాన్వెంట్ స్కూల్లో చదివేదాన్ని. అటువంటి సమయంలో 12 గంటల అయితే మధ్యాహ్నము బయలుగా అయ్యేది. అటువంటి సమయంలో కొన్ని మేరీ గురించి మాటలు అసహనంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ నేను మాట్లాడింది అంత మాట్లాడుతున్నాను, నా హృదయం నుంచి ఏమి బయటకు రాదు. So Jesus wants our heart. He doesn't want our lips that are hypocrite lips. బట్ దేవుడు మనకు నుంచి ఆశించేది ఏమంటే మన హృదయం కానీ మన పెదవులతో మనం మాట్లాడేది ఏమిటి దాంతో దానికి ఏం సంబంధం లేదు. Or people like rosaries, they take that bead and count, Our Father who art in heaven, one time. Second time, he said 200 times I said, Our Father today. I must be really pure and holy. I said it 200 times today. మీరు చూసినట్టయితే కొంతమంది రోజరీ అంటారు, పూసలతో వదులుతుంది. దాంతో మదర్ మేరీ జీసస్ అంటూ ఉచ్చరిస్తూ ఉంటే 100 సార్లు 2 సార్లు అంటే అది ఆ సమయంలో వాళ్ళంతా పాపాలు వెళ్ళిపోయినట్టే అది వారు అనుకుంటారు. దీంతో Or in churches also, pastors write down the prayer and they come and they read it Sunday after Sunday, Sunday after Sunday, Sunday after Sunday, same prayer, same prayer. What do you think? God got no memory? That you have to tell the same thing, bless this, bless that, bless this, bless that. You tell it to him, you have to tell God once, and he's got such a long memory, he'll remember it. And he'll do what you're asking of him if you have a pure, clean, blood-washed heart, and if the Holy Spirit is praying through you. మరి పదే పదే దేవుని దగ్గర మన విన్నపాలు తీసుకుని వెళ్ళి పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. దేవుని జ్ఞాపక శక్తి ఉన్నది కాబట్టి మీరు ఒకసారి మీ హృదయంలో ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా అడిగినట్లా చాలు. దాని దేవుడు తెలుస్తుంది బిడ్డకే కావాల్సింది, అది అనుగ్రహిస్తాం. So I'll tell you a small incident from the Bible found in 1 Kings chapter 12 verses 26 to 33. మరొక చిన్న సంఘటన, మొదటి రాజులు 12వ అధ్యాయము 26-33. మొదటి రాజులు 12వ అధ్యాయము 26-30 వచ్చిన సంఘటన ఉన్నది, దాన్ని నేను వివరించగలను. So we find that when David became king, the Israelites united as one kingdom of Israel, which had 10 tribes,
and kingdom of Judah, which had 2 tribes, Judah and Benjamin. They all became one nation of 12 tribes. మరి ఆ కాలంలో దావీదు మహారాజు పరిపాలన చేస్తున్నట్టు ఇశ్రాయేలులో 10 తెగలు 2 తెగలు కలిసి 12 తెగలు అందరూ ఒకటే కలిసి మరి ఒక దేశము ఇజ్రాయెల్ దేశంగా దావీదు మహారాజు పరిపాలించేవాడు. Under King Solomon also it was one nation as a nation of Israel. అదే విధంగా ఇజ్రాయెల్ రాజ్యం కూడా ఆయన కుమారుడు సొలొమోను టైంలో కూడా 12 తెగలు కలిసి ఉండేవారు. But when Solomon died, his son Rehoboam became the king. మరి సొలొమోను మరణించిన తర్వాత మరి అతని కుమారుడు రెహోబాము అతను మరి అక్కడ రాజైనట్టు పరిపాలన చేస్తున్నాడు. So his father Solomon had used lot of slaves to build his house, to build the temple, to build everything. Lot of slave labor he had. మరి ఆ సొలొమోను సమయంలో మరి దేవుని మందిరం అక్కడ చేసేటప్పుడు ఎంతో మంది బానిసలను అక్కడ తీసుకొచ్చి వారితో పని చేయించేవారు, దేవుని మందిరం కట్టించేవారు. So we find when Rehoboam became king, he went to the elders and he said, how do I use this slave labor? So the elders said, you be very good to the nation of Israel. You say, I'll lessen your burden, I'll listen to your problems and I'll be good to you. మరి ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలకు ఏ విధంగా ఈ మందిరం పూర్తయినది కాబట్టి ఈ ప్రజలు ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి, ఏ విధంగా చేయాలంటే అతను వెళ్ళినప్పుడు పెద్దల దగ్గర పోయి మాట్లాడినట్టు వారు చెప్పింది ఏమంటే వీరు మంచి పని చేశారు కాబట్టి వీరి బరువులను తగ్గించు, పని కూడా తగ్గించు అన్నాడు. But the young man with whom he had grown up said, what? Tell those fellas, I'm going to beat you with scorpions. My father beat you with whips. I'll beat you with scorpions. I'll double your labor and I'll see to it that you are tortured if you don't work hard. That's what Rehoboam said. So then the nation of Israel of 10 tribes, they broke away. We are leaving the nation that was one. It broke into 2 parts. The northern part is the nation of Israel and the southern part is the nation of Judah, made of Judah and Benjamin tribes. మీరు చూసినట్టయితే అంతవరకు రెహోబాము టైంలో మరి పూర్తిగా 12 తెగలు కలిసి ఇజ్రాయెల్ రాజ్యంగా ఉండేది. కానీ ఈ విధంగా రెహోబాము మరి వెళ్ళి ఆ సమయంలో వారితో ఏ విధంగా ప్రవర్తించాలని పెద్దలతో అడిగినప్పుడు వీరి బరువును తగ్గించమన్నారు. కానీ తన స్నేహితులతో అడిగినాడు, ఏం చేయాలంటే వీరికి ఎక్కువగా వీరిపైన బాధించు, వీరితో ఎక్కువ పని చేయమన్నారు. అటువంటి సమయంలో రెహోబాము వారిని పిలిచేయమనంటే మీరందరికీ కూడా నా తండ్రి కంటే ఎక్కువ పని చేయాలి, ఇక్కడ అవసరం ఉన్నది, మీరు పని చేయాల్సిన అవసరం ఉన్నది, నేను ఎక్కువ బాధిస్తాను. వారి తన గొర్రెలతో కొట్టేవాడు నేను కేవలం పాముతో నేను పుట్టిస్తాను కాబట్టి మీరు భయపడి పని. దాని ద్వారా మరి ఈ 2 తెగలు వేరుపడినవి, 10 తెగలు వేరు. ఉత్తర దేశము మరి ఇస్రాయేల్గా వచ్చింది, దక్షిణ దేశం మరి జూడా దేశంగా వచ్చింది. So it so happened that there was a very strong labor leader. His name was Jeroboam. జెరోబాము గురించి ఇక్కడ So they made him their king. జెరోబామును మరి రాజుగా చేశారు ఆ సమయంలో. And he made his capital in the hill country of Ephraim. మరి అతడు ఇజ్రాయెల్కు కొరకే మన పర్వతాల్లో మరి క్యాపిటల్గా చేసినట్టుగా. Now the temple was where it was with Judah in Jerusalem. మరి జెరూసలేంలో మరి సొలొమోను కట్టించిన మరి దేవుని మందిరం ఉండేది. So Jeroboam thought in his mind, if my people go to Jerusalem to worship God, then they look at the king of Judah and the things in Judah and say they are leaving the hill country of Ephraim will join up with the Judah tribe. మరి అటువంటి సమయంలో జెరోబాము ఏమనుకున్నాడంటే మరి మందిరము జూదాలో ఉన్నది, యెరూషలేములో ఉన్నది కాబట్టి మా ప్రజలందరూ అక్కడ వెళ్ళి దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు వారు చూస్తారు యూదా బాగున్నది కాబట్టి
ఇక్కడ ఏం బాగలేదు, ఈ కొండలపైన మనం ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా అక్కడ వెళ్ళాము అని అనుకుంటారని జెరుబాబు యోచించినారు. So I will attract the people by making them worship here only. So what he did to attract the people, he made 2 golden calves and he put one in Bethel and one in Dan. మరి అటువంటి సమయంలో జెరుబాబు ఏం చేసినట్టే వాళ్ళు అక్కడ పోకుండా యెరూషలేం పోకుండా అక్కడ మరి విగ్రహాలను చేసినట్టు మనం చూస్తున్నాము. మరి ఇక్కడ నుంచి ఆరాధించమని అన్నారు. See how his mind is working. God said in the 10 commandments, you shall not make an idol of anything in the heavens above, earth beneath, or waters under the earth. Don't make any idols. And secondly, don't bow down to them and serve them. And Jeroboam, the king of Israel, did just that. He made 2 golden calves. Remember, when Israel was in the wilderness, they made a golden calf. When Moses was on the top of the mountain, they made golden calves. And Moses came down and God said, plague many were killed. And the tribe of Levi killed also so many people for worshipping the golden calf. Same thing Jeroboam did now. మరి దేవుని ఆజ్ఞ ఏమంటే మీరు ఎప్పుడు కూడా విగ్రహ ఆరాధన చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు మోసెస్కు. మరి ఇప్పుడు జరిగిన విషయం ఏమంటే జెరుబాబు తన స్వాభావికంగా తన బుద్ధిని వినియోగించి 2 గోల్డెన్ కాఫ్స్ అక్కడ తయారు చేసి ప్రజలకు చెప్పడం వీటికి ఆరాధించమన్నాడు. అది విగ్రహ ఆరాధన. దేవుడు ఎప్పుడు కూడా విగ్రహ ఆరాధన ఎప్పుడు కూడా ఆయన అసూయ పడతాడు, ఎవరు కూడా విగ్రహారాధన చేయకూడదు అని మరి పూర్తిగా నిషేధించినాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా విగ్రహారాధనకు వాళ్ళ రాజే నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. So in 1 Kings chapter 13 verses 1 to 6 we find మరి మొదటి రాజులు 13వ అధ్యాయము 1 నుంచి 6వ వచనము we find that a man of God, God sent a prophet of God to warn Jeroboam. మరి అటువంటి సమయంలో దేవుడు ఒక ప్రవక్తను జెరుబాబుకు తీసి పంపినట్టుగా మనం చూస్తున్నాం. And that man came and Jeroboam at that time he was burning incense near that golden calf in Bethel. మరి అటువంటి సమయంలో జెరుబాబు అక్కడ దేవునికి మందిరంలో అక్కడ ఆ బంగారు దూడలు చేసే వారిని ఆరాధిస్తున్న సమయంలో ధూపం చేస్తున్నట్టుగా అటువంటి సమయంలో అక్కడ వెళ్ళాడు. So the prophet of God said, altar, I prophesy over you that there's going to come in the line of Judah a king called Josiah who's going to bring dead men bones and put it where the golden calf altar is, and that my words will be true. This altar will break by itself and the ashes will come out. మరి అటువంటి సమయంలో అక్కడ ఆ ప్రవక్త చెప్పినట్టు ఏమంటే ఇక్కడ ఈ విధంగా విగ్రహాలను జరుగుతున్నారు. కానీ ఒక సమయం వస్తుంది, జోసయ్య అనే రాజు ఉన్నప్పుడు అటు సంవత్సరం అది మనుషుల అక్కడ ఎముకల్లో అక్కడ ఆరాధన వాటి ద్వారా రూపంగా జరుగుతుంది అని అక్కడ ప్రవచించినట్టుగా మనం. And when Jeroboam heard that prophecy, he lifted his arm and he said, arrest that man, catch hold of him, he told his soldiers. మరి అటువంటి సమయంలో జెరోబాము చాలా అకరాపడి ఈ మనిషిని పట్టుకోవడానికి ఆ ప్రవక్తను తీసుకొచ్చి చంపమండి. As he raised and stretched his hand withered. It withered. ఆ విధంగా ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు తన చేతిని ఎత్తినప్పుడు ఆ చేతిని కూడా అవిటి చేతిగా అయిపోయింది. Means it dried up and he couldn't bring it back to him. And he realized this was the judgment of God. మరి ఆ విధంగా ఆయన పైన దేవుడికి వచ్చి అతనికి ఈ విధంగా మరి ఆ చేతులు ఈ విధంగా పోయినట్టుగా చూస్తున్నాం. But God is merciful, you see, God is merciful. He cried out to the prophet, pray to God that I may be healed. And the prophet prayed and his arm became normal. కానీ దేవుడు ఎంతో కరుణామయుడు కాబట్టి మరి ఈ విధంగా జోసెఫ్ ప్రార్థన చేసినప్పుడు, జెరుబాబు ప్రార్థన చేసినప్పుడు ప్రవక్తతో చెప్పినాడు,
దేవుని ప్రార్థించి నా చేతులు చేయి బాగా అవుతాడు. See how ప్రార్థించినప్పుడు దేవుడు కరుణించి ఆయన చేతిని బాగా చేసినట్లు చూస్తున్నాం. See how wicked is the heart of Jeroboam. He became king, was lifted to the high position. Had he obeyed God, his children would have sat on the throne and the dynasty would have continued. But మరి చూసినట్లయితే జెరొబాము ఈ విధంగా కార్యం చేసి ఎంతో దేవుని దృష్టిలో కింద పడ్డాడు మనం చూస్తున్నట్టు. కానీ దేవుని మార్గం ప్రకారం నడిచిన ఎడ్ల వారెంతో ఆ సింహాసనం పైన సదాకాలం ఉండేవారు. so this is what happens, and today we saw the heart of man. మరి మరి హృదయం ద్వారా ఏ విధమైన అపరిశుద్ధమైన విషయాలు వస్తాయి దాని గురించి మనం ఇప్పుడు ధ్యానించి తెలుసుకున్నాం. So it's not what you eat that defiles you, it's what comes out of the heart that makes you impure. దాని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే మనం తినే దాంట్లో మనం ద్వారా ఏమైనా అపరిశుద్ధులు కావు, కానీ మనం మాట్లాడే ద్వారా దాని ద్వారా మరి పాపం జరుగుతుంది. And then Jeremiah chapter 17 verse 9 says what? The heart is wicked and desperately sick. Who can understand the heart? మరి But యెర్మయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో చెప్తుంది మరి ఎంతో హృదయం ఎంత అపవిత్రమైనది, ఎంత కృత్రిమైనది, దాని ద్వారా ఎన్ని బాధలు కలుగుతాయి అనే విషయం మనకు so హెచ్చరిస్తుంది. will the heart stay wicked always? కాబట్టి మన హృదయాలు ఎప్పుడు కూడా మరి ఈ విధంగా మరి దేవుని నుంచి దూరపడేటట్టు చేసుకుంటాం. When we accept Jesus, He turns the heart of stone into a heart of flesh. కానీ మనం యేసు ప్రభువును మన హృదయాన్ని అర్పించినట్ల మన హృదయం రాతి విధుల నుంచి మరి ఒక మృదువైన మృదువుగా మనకు జరుగుతుంది. And to become a born again person. దాని ద్వారా మనం రెండో జన్మ జన్మిస్తాం. And when He sprinkles clean water, this is found in Ezekiel 36, and when He sprinkles clean water on you, that is the water of the Holy Spirit God. పరిశుద్ధాత్మను అటువంటి సంఘం పరిశుద్ధాత్మను మన పైన చిలకర ఏ విధంగా నీళ్లు చిలకరించినట్లుగా మన పైన చిలకరిస్తాం. So let us just look to the Lord to cleanse our hearts and give Him our lives. మరి మన జీవితాలు కూడా దేవుడిని అర్పించి అటువంటి హృదయాన్ని మనం పొందించాలని ప్రార్థిస్తాం. Let us turn to the Lord in prayer. మనం అందరికీ ప్రార్థిస్తాం. Almighty God, hallelujah, 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 praise you, praise you, praise you. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord, for your holy words in the scriptures. మహోన్నతుడైన దేవా, మీ ఈ వాక్యముల కొరకు మీరు చెప్పిన వాక్యం గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. Only the holy words in the Bible are true words and pure ప్రభా, words. మీ వాక్యంలోనే నిజమైనది మార్గం మాకు తెలుస్తున్నది ప్రభు. Holy Spirit God, you inspired people to write these holy words. ప్రభా, ఈ పరిశుద్ధ గ్రంథము మీ ప్రేరణ ద్వారా మరి రాయబడిన గ్రంథం ఇది. And we thank you and praise you that we can have a Bible in our hands. కాబట్టి ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము మీరు ఇటువంటి గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు. Before the evil days come, Lord, help us read the scriptures and learn from it and teach it to others. మరి ఆఖరి దినం రాకముందు మీరు మీ గ్రంథాన్ని మీ వాక్యం చదువుటకు లేఖనం చదువుటకు మాకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభు. And as we have fellowship and go our way, be with us and let your words talk to our hearts till ప్రభా, we ఇక్కడి get నుంచి in. మేము ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ప్రభా మా హృదయాల్లో మీరే మీరు పరిచయం చేయండి ప్రభు. We thank you and praise you. యేసు ప్రభు Jesus' నామమున. name. Amen. ఆమేన్. Praise God. Praise God. So let us have fellowship dinner together. Don't go anywhere. Mr. Vincent, you stay right there. You came last time and you walked away. We felt very bad, you know. You sit here, please. You sit here. Yes, I request Sister Prema to come and help me serve the food, please.